Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of GK, static GK అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే డాన్సెస్. ఈ డాన్సెస్ లో 2 టైప్స్ ఉంటాయి కదండి. ఒకటి క్లాసికల్ డాన్స్ అని అంటాం, ఇంకొకటి ఫోక్ డాన్స్. ఈ రెండింటికి తేడా మనం చాలాసార్లు క్లాసెస్ లో డిస్కస్ చేసాం. క్లాసికల్ డాన్స్ అంటే ఏంటి అని అంటే సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. వేర్ యాజ్ ఫోక్ డాన్స్ ఫామ్ వచ్చేసి నో గైడ్ లైన్స్, ఎటువంటి గైడ్ లైన్స్, గురువు లేదంటే టైమింగ్, అటైర్ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అనమాట. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాసికల్ డాన్స్ అండ్ ఫోక్ డాన్స్. టోటల్ గా మనకి 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. ఆ 8 క్లాసికల్ డాన్సెస్ ఏ పుస్తకంలో ఉన్నాయనంటే ఆ పుస్తకం పేరు ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. నాట్యశాస్త్ర ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఇన్ విచ్ 8 క్లాసికల్ డాన్సెస్ వర్ ఎన్యూమరేటెడ్ బై హూమ్ అనంటే భరతముని. 5వ వేదం అని దేనికి పేరు అనంటే నాట్యం. దీనినే 5th వేదగా కూడా కన్సిడర్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్, రైట్? దిస్ ఇస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ డాన్సెస్. ఇప్పుడు టు విచ్ స్టేట్ ఇట్ ఇస్ ద ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ గొటిపువా బిలాంగ్. గొటిపువా అన్నది ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ ఆఫ్ ఒడిషా. బేసిక్లీ ఈ డాన్స్ ఫామ్ వచ్చేసి పేరుకి తగ్గట్టే గొటిపువా. ఎవరు పర్ఫామ్ చేస్తారు అనంటే యంగ్ బాయ్స్, అబ్బాయిలు అమ్మాయిల్లాగా వేషం ధరించి ఇన్ డిస్గైజ్, అమ్మాయిలాగా వేషం వేసి వీళ్ళు దీనిని పర్ఫామ్ చేస్తారనమాట. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ గర్ల్స్, వాళ్ళ ఆపోజిట్ సెక్స్ అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయటానికి అబ్బాయిలు అమ్మాయిల్లాగా వేషధారణ చేసి పర్ఫామ్ చేసేటువంటి డాన్సే గొటిపువా. దట్ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ ఒడిషా. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, ఇట్ ఈజ్ భువనేశ్వర్. ఇది క్యాపిటల్ సిటీ. గొటిపువా డాన్స్ ఫామ్ ఫ్రమ్ ఒడిషా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్, హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఇన్స్టిట్యూషన్ నేమ్డ్ కళాశ్రమ్, కళా ఆశ్రమ్ అన్నటువంటి దానిని ఎవరు స్టార్ట్ చేశారు అనంటే పండిత్ బిర్జు మహారాజ్ గారు దీనిని స్టార్ట్ చేశారు. బిర్జు మహారాజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ టు ఈయన కథక్ అన్నటువంటి డాన్స్ ని ప్రమోట్ చేయటానికి మేజర్ రోల్ ప్లే చేసింది బిర్జు మహారాజ్ గారు. ఈయనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డు వచ్చింది. ఇంకా సెవెరల్ అవార్డ్స్ కూడా ఈయనకి లభించాయి అనమాట. కథక్ అన్నది ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ Kathak is a classical dance form from Uttar Pradesh. Kathakali is a classical dance form from Kerala, whereas Kathak వచ్చేసి ఉత్తర్ ప్రదేశ్. పండిత్ బిర్జు మహారాజ్ గారు కళా ఆశ్రమ్ అన్నటువంటి దానిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనంటే న్యూఢిల్లీ ప్రాంతంలో దీనిని 1945లో 1945వ సంవత్సరంలో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. శంభు మహారాజ్, సితారాదేవి, లచ్చూక్ మహారాజ్ వీళ్ళందరూ కూడా కథక్ డాన్సర్సే, కథక్ ఆర్టిస్ట్లే. కళా ఆశ్రమం అన్నటువంటి దానిని డాన్స్ తో పాటు అసోసియేటెడ్ డిసిప్లిన్స్ అని ఇచ్చారు కదా. అసోసియేటెడ్ డిసిప్లిన్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే పెయింటింగ్ రంగంలో, అదే విధంగా యోగా, మ్యూజిక్, ఈ రంగాలన్నిటిలో కూడా వీటన్నిటి గురించి కూడా ట్రైనింగ్ అన్నటువంటిది కళా ఆశ్రమం ద్వారా ప్రొవైడ్ చేస్తారు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ మనం ఈ కోర్స్ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఈ కోర్స్ కూడా రిలీజ్ చేసాం. ఈ కోర్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. మీకు ఎగ్జామినేషన్ కి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ ని డిజైన్ చేసి దీన్ని మొట్టమొదటి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుంటారో వాళ్ళ కొరకు ఈ కోర్సుని ఇది వరకు 199 ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపీస్కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్ దీనితో పాటు టెస్ట్ సిరీస్ ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ, మీరు పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది అని అంటే దట్ ఈజ్ వీళ్ళ వరకు ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఏపీ స్టేట్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్. ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా టైపిస్ట్
పోస్ట్కి అప్లై చేయాలి అని అనుకుంటే మరలా వాళ్ళకి ఇంకొక అనదర్ 800 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ 800లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీస్, ఓబీసీ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి చెందిన వాళ్ళైతే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్. ఇది అడిషనల్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది అడిషనల్గా మీరు పే చేయాల్సినటువంటి ఫీ. దట్ ఈస్ ఫర్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అని అంటే ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు చెప్పాము అని అంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ 99 రూపీస్ కోర్స్ అవ్వచ్చు, లేదా మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ ఫీ కంటే, అప్లికేషన్ ఫీ కంటే చాలా 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 తక్కువగా ఉన్నాయి. కాబట్టి కావాలి అని అంటే దీనిని అవైల్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విశిష్టత ఎంత ఉందో మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ సిరీస్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదువుకున్నది 50% అయితే టెస్ట్ సిరీస్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకొక అనదర్ 50%. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాయాలి. రైట్. ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు 99 రూపీస్కి మేము ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు జస్ట్ మీ కొరకు 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. ఇది నెక్స్ట్ వన్. The famous dancer Chemancheri Kunhiraman Nair is associated with which of the following dance forms? That is Kathakali. Kathakali, Mohiniyattam, ఈ రెండు కూడా క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ కేరళ. ఈయన 1945లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఫేమస్ డాన్సర్ 1945లో భారతీయ నాట్య కళా ఆలయం, భారతీయ కళా ఆలయం అన్నటువంటి దానిని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ది ఇయర్ 1945. ఆ విధంగా ఈయన మోహినియట్టం, కథకళి, ఎస్పెషల్లీ కథకళి డాన్స్ని ఈయన బాగా పాపులరైజ్ చేశారనమాట. ఈ 2 డాన్సెస్ ఆర్ ద క్లాసికల్ డాన్సెస్ ఫ్రమ్ కేరళ. క్లాసికల్ డాన్సెస్ ఫ్రమ్ కేరళ. మణిపూరి ఈజ్ ద క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ మణిపూర్. ఇది పేరులోనే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సత్రియ ఈజ్ ద క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ అస్సాం. సత్రియ అన్నది అస్సాంకి చెందినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్. ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్. జిజియా డాన్స్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్. Jizya dance has been originated in the state of West Bengal. No. 1 second. It is Bihar. Jizya dance అనేటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ ఈ డాన్స్ ని రెయిన్ గాడ్, వర్షాలు పడాలి అని చెప్పేసి రెయిన్ గాడ్ అయినటువంటి ఇంద్రుడు ఆయన్ని ప్రైజ్ చేస్తూ పర్ఫామ్ చేస్తారు. అది ఏ రీజియన్ లో అని అంటే బీహార్లోని మిథిలా అన్నటువంటి ప్రాంతంలో. మిథిలా రీజియన్ చాలా ఫేమస్ కదండి. మిథిలా పెయింటింగ్స్, దోస్ ఆర్ పాపులర్ పెయింటింగ్స్ ఫ్రమ్ మిథిలా రీజియన్. ఇది కూడా చాలా చాలా పాపులర్ ప్లేస్. బీహార్లో రెయిన్ గాడ్, వర్షాలు పడాలి అని చెప్పేసి వీళ్ళు పర్ఫామ్ చేసేటువంటి డాన్స్కే ఏమని పేరు అని అంటే జిజియా డాన్స్. This is also important. Right. Next one. Which of the following is a dance form from Karnataka? Karnataka ki చెందినటువంటి డాన్స్ ఫామ్ ఏంటంటే దట్ ఈస్ బయాలట ఈజ్ ద కర్ణాటకకి చెందినటువంటి ఫోక్ డాన్స్ ఫామ్. ఇంకొకటి కర్ణాటక నుంచి ఇంకొక మేజర్ ఫోక్ డాన్స్ ఫామ్ ఉంది, దాని పేరే వచ్చేసి ఏంటి? యక్షగణ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ మనకి కథకళి ఏ విధంగా అయితే ఉంటుందో, కాకపోతే అంత రేంజ్లో ఉండకపోయినా సిమిలర్ టు కథకళి ఉంటుంది. దట్ ఈస్ యక్షగణ డాన్స్ ఫామ్ ఫ్రమ్ కర్ణాటక. రౌఫ్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ ఫోక్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ కాశ్మీర్ రీజియన్లో. ఇది బాగా పాపులర్, జమ్మూ అండ్ కాశ్మీర్. కర్మ అన్నటువంటి ఇట్ ఈస్ ఆల్సో అనదర్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ Karma is a folk dance from Himachal Pradesh. Lava is a folk dance form from Lakshadweep. Lakshadweep loni Minicoy Islands lo idi baga popular. Minicoy Islands lo lava annatuvanti dance form popular. Minicoy Islands denikandi popular? 9-degree channel. 9-degree channel వచ్చేసి మనకి ఈ లక్షద్వీప్ కి అదే విధంగా మినికోయ్ ఐలాండ్ కి ఈ రెండింటికి మధ్య ఉంటది ఒక చిన్న సన్నని ఛానల్, దాని పేరే 9-degree ఛానల్. ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్. ద డాన్స్ ఫామ్ దాండియా ఈ సినోనిమస్ విత్. దేనికి అంటే ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు దాండియా? ఇందాక మనం
దాండియా గురించి చెప్పుకునేటప్పుడు దాండియా ఈజ్ అ డాన్స్ ఫామ్ ఫ్రమ్ గుజరాత్. నవరాత్రులు 9 days సెలబ్రేట్ చేస్తారు కదా, ఆ నవరాత్రులు సెలబ్రేట్ చేసేటప్పుడు వీళ్ళు మహిళలు వాళ్ళందరూ ఏం చేస్తారంటే సర్కిల్ లాగా ఫామ్ అయ్యి తల మీద కుండలు పెట్టుకొని కొంతమంది పర్ఫామ్ చేస్తారు, దియా పెట్టుకొని కొంతమంది పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ దాండియా. నవరాత్రి అప్పుడు పర్ఫామ్ చేస్తారు. బిహు అన్నటువంటిది ఇట్ ఈస్ బోత్ ఫెస్టివల్ అండ్ డాన్స్ ఫామ్. బిహు ఈజ్ అ డాన్స్ ఫామ్ ఫ్రమ్ అస్సాం. ఓణం అన్నటువంటిది ఇట్ ఈస్ అ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ కేరళ. కేరళలో 10 days ఫెస్టివల్ లాగా ఓణంని సెలబ్రేట్ చేస్తారు. అండ్ గణేష్ చతుర్థి అయితే వినాయక చవితి మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో ఇట్లా మాక్సిమం ఆల్ అక్రాస్ ఇండియా గణేష్ చతుర్థి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ కర్మ ఈజ్ అ డాన్స్ ఫామ్ ఫ్రమ్ రైట్. కర్మ ఇందాక మనం కర్మ అన్నది హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాట్ హిమాచల్ ప్రదేశ్, ఇట్ ఈస్ జార్ఖండ్. కర్మ ఈజ్ ద డాన్స్ ఫామ్ ఫ్రమ్ జార్ఖండ్. ఇందాక డిస్కస్ చేసాం కదండి, దట్ ఈస్ జార్ఖండ్. మై బ్యాడ్, నాట్ హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. కర్మ అన్నటువంటిది ఎందుకు పర్ఫామ్ చేస్తారు, ఎవరికి పర్ఫామ్ చేస్తారు అని అంటే కర్మ గాడ్ ఎవరు అని అంటే డైటీ ఆఫ్ ఫేట్. ఫేట్ అని అంటే మన కర్మ అండి, అది ఇది అని అనుకుంటుంటాం కదా. మన ఫేట్ మంచిగా ఉండాలి, మనం చేసే పనులు బాగా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ ఫేట్ ని బేస్ చేసుకొని వీళ్ళు కర్మ గాడ్, ఆ గాడ్కి వీళ్ళు చేసే ఆ పూజ ఆ కర్మ గాడ్. దీనికి కర్మ ట్రీ అని కూడా ఒక ట్రీ వీళ్ళు ఫామ్ చేసుకున్నారనమాట. ఆ కర్మ ట్రీకి చుట్టూ వీళ్ళందరూ మహిళలందరూ ఒకళ్ళ నడుము ఒకళ్ళు పట్టుకుని ఈ డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ కర్మ డాన్స్ ఫ్రమ్ Jharkhand. Important, right? Next found, which among the following is a dance form from the state of Arunachal Pradesh? Arunachal Pradesh అయితే it is a popir dance form. Popir చాలా పాపులర్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ పోపిర్ అన్నటువంటి ఈ డాన్స్ ఫామ్ లో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఢోలక్ డ్రమ్స్ ని, కాకపోతే ఇక్కడ చిన్న డ్రమ్స్ ఉంటాయి అనమాట. చిన్న డ్రమ్స్ లైక్ ఢోలిక్. ఆ చిన్న డ్రమ్స్ ని వీళ్ళు అబ్బాయిలు మెడలో వేసుకొని అరుణాచల్ ప్రదేశ్ లో ఆడుతూ డాన్స్ చేస్తూ దీన్ని మెడలో వేసుకొని డాన్స్ చేస్తారు. దట్ ఈస్ పోపిర్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. బాబాయ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సత్రియా ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ అస్సాం. రైట్, నెక్స్ట్ వన్ పుంగ్ చోళం ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? పుంగ్ చోళం ఈజ్ అ ఫోక్ డాన్స్ ఫ్రమ్ మణిపూర్. పుంగ్ అంటే ఏంటి అని అంటే మనకి పుంగ్ అంటే సన్నై, చోళం అంటే డాన్స్ అనమాట. అట్లా దానికి ఆ పేరు వచ్చింది. ఐ మీన్ పుంగ్ చోళం. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అప్పుడప్పుడు మనం తెలుగులో కూడా యూజ్ చేస్తూ ఉంటాం, పుంగి వాయించాలి అని చెప్పి. అట్లా వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు బోత్ యంగ్ మెన్ విమెన్ వీళ్ళందరూ కూడా ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసి ఈ పుంగ్ చోళం అన్నటువంటి డాన్స్ ని పర్టిక్యులర్ గా మ్యారేజ్ లేదా ఏదైనా అకేషన్ లో దీన్ని పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ పుంగ్ చోళం ఈస్ ద ఫోక్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ మణిపూర్. అండ్ థంగ్టా అన్నటువంటిది కూడా అనదర్ ఫోక్ డాన్స్, కాకపోతే ఇది మార్షల్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ మణిపూర్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థంగ్టా ఈస్ అ ఫోక్ డాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? రైట్, నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? మోహినియట్టం ఈజ్ ఒడిశానా? మోహినియట్టం ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్ కదా. Mohiniyattam is a classical dance form from Kerala. Either wrong one. Yakshagana is a folk dance from Karnataka. ఇందాక చెప్పుకున్నాం. గర్భా ఈజ్ ఆల్సో అనదర్. గర్భా అన్నది కూడా ఫోక్ డాన్స్ ఫ్రమ్ గుజరాత్. గర్భా డాన్స్ కి యునెస్కో వాళ్ళు ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ రికగ్నిషన్ కూడా ఇచ్చారు గర్భా డాన్స్ కి. కూచిపూడి ఇట్ ఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా భరతనాట్యం ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్. భరతనాట్యం అన్నది క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ తమిళనాడు. మోహినియట్టం కేరళ. అదేవిధంగా కథకళి కూడా ఇట్ ఈస్ ఆల్సో క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ కేరళ. ఇంకొకటి సత్రియా ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ అస్సాం. సత్రియా ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ అస్సాం. ఒడిస్సీ వచ్చేసి ఒడిషాలో క్లాసికల్ డాన్స్ ఫామ్. మణిపూరి ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ మణిపూర్. ఇంకొక క్లాసికల్ డాన్స్ వచ్చేసి ఏంటి అని అంటే కథక్, దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఇవి టోటల్ గా మనకు ఉన్నటువంటి 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్. అనదర్
డాన్స్ ఫామ్ ఒకటి ఇంపార్టెంట్. దీనికి సెమీ క్లాసికల్ డాన్స్ రికగ్నిషన్ ని రీసెంట్ గా అందించారు. సెమీ క్లాసికల్ డాన్స్ రికగ్నిషన్, ఇది క్లాసికల్ డాన్స్ కాదు, జస్ట్ సెమీ క్లాసికల్ డాన్స్ మాత్రమే. ఓకే రైట్, ఇవి డాన్సర్స్ గురించి మనకు ఉన్నటువంటి బేసిక్ క్వశ్చన్స్. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ కోసం అండ్ అదేవిధంగా ఫర్దర్ టాపిక్స్ వేరే సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.